హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. రొమాన్స్, లస్ట్ వర్సెస్ లవ్, పార్ట్ 38. ఫ్రెండ్స్, ఒప్పుకోవా మిస్ భూమి? తప్పకుండా ఒప్పుకోవాలి. ఆ రోజు నువ్వు నాకు బాండ్ పేపర్ మీద సైన్ చేశావు. ఇంకా నేను ఏ పని చెప్పినా చేస్తాను అని చెప్పి మరీ సైన్ చేశావు. అలాంటప్పుడు నేను ఇచ్చిన ఈ పోస్ట్లో వర్క్ ఎందుకు చేయవు అని చాలా కూల్గా అడుగుతాడు విరాట్. మీరు ఇచ్చిన ఏ వర్క్నైనా చేస్తాను అంటే అది ఎంత కష్టమైనా, ఏ గేమ్ ఇచ్చినా అంతే కష్టపడి నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. కానీ మీరు ఏం చెప్తే దానికి కుక్క పిల్లలా తోక ఊపుకుంటూ తిరుగుతానని కాదు కదా సార్ అని కోపంగా అడుగుతుంది భూమి. ఓ, అలా అంటావా? నువ్వు ఎలా అగ్రిమెంట్ రాసినా నాకు తగ్గట్టుగా నాకు మార్చుకోవడం చాలా ఈజీ అనుకుంటా కదా అంటాడు వెటకారంగా. అసలు మీరు ఈ మనుషులేనా సార్? రోజుకొక రకంగా నన్ను టార్చర్ చేస్తున్నారు. ఆ టార్చర్ చేసేది చాలా చాలనట్టుగా ఇప్పుడు నన్ను పిఏ పోస్ట్‌లోకి తీసుకుని 24 గంటలు నన్ను ఇంకొంచెం ఏడిపించాలనుకుంటున్నారా? అయినా పిఏ పోస్ట్‌లోకి నన్ను తీసుకుంటే రావుగారు ఉద్యోగాన్ని ఏం చేస్తారు? నన్ను ఏడిపించడానికి, ఆఖరికి ఒకరి ఉద్యోగాన్ని సైతం ఇబ్బందుల్లో పడేయడానికి వెనకాడడం లేదా మీరు? అని అడుగుతుంది కోపంగా. అయినా ఒక కుటుంబానికి ఆసరా ఒక ఉద్యోగాన్ని తీసేస్తే ఆ కుటుంబం ఎంత ఇబ్బందుల్లో పడుతుందో అన్న ఆలోచన జ్ఞానం లేదా సార్? నన్ను ఏడిపించడానికి ఒకరి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారు. చిన్న చిన్న గిల్టీనెస్ కూడా లేదా సార్ మీకు? అని అడుగుతుంది. మీ డబ్బున్నవాళ్ళు అంతే అంతేనా సార్? లేకపోతే మీరు మాత్రమే ఇంత ఒకరి జీవితాన్ని బాధ పెట్టడానికి, ఇంకొక కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి పడేయాలని చూస్తున్నారు. అసలు మీకు మనసున్నది లేదా అని అసహనంగా అడుగుతుంది. ఏం మనుషులు సార్ మీరు? మీకు మాత్రమే అన్నీ ఉండాలి. అన్ని పనులు టైంకి అయిపోవాలి. డబ్బులు మాత్రం ఉండాలి. మీరే బ్రతకాలి అనుకుంటారా? మరొక కుటుంబానికి అలాంటి ఆశలు ఉంటాయని అనుకోరా? తన తన మటుకు తాను తిట్టేస్తుంది కానీ, కోపానికి కదిపితే ఎర్ర రక్తం చిందే అంత ఎర్రగా మారిపోయిన విరాట్ ఫేస్‌ని చూడదు భూమి. అదే ఆమె చేస్తున్న తప్పు అని తనకు తెలియకుండానే తన మాటలతో విరాట్‌లోని రాక్షసుడిని నిద్రలేపుతుంది అని తెలియని భూమి తన మటుకు తాను వాగుతూ పోతుంది. అవతల వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోరు, మీ మాట వినిపించుకోరు, మీ ధోరణి మీదే గాని డబ్బు ఉన్నది అన్న పొగరు, అహంకారమా అని అంటున్న భూమి మాటలు సడన్‌గా ఆగిపోతాయి. విరాట్ ఒక చేతిలో భూమి గొంతు నలిపేస్తుంటే, మరొక చేతితో ఆమె నడుముని నలిపేస్తూ అంతకంతకు ఊపిరి అందించకుండా తన పట్టుతో బిగించేస్తాడు అతడు. అంత గట్టిగా పట్టుకుంటాడని ఊహించని అతడు భూమి ఊపిరి అందక మొహాన్ని బీట్రూట్ రంగులోకి మార్చేసుకుని కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వదిలేస్తుంది. అతనిని వదలమన్నట్టుగా చేతి మీద కొడుతుంది. కానీ విరాట్ వదలకుండా, ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? మా డబ్బున్న వాళ్ళందరికీ అహంకారమా, పొగరా, గర్వం ఉంటాయా? మీ మిడిల్ క్లాస్ వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ తొక్క తోటకూర అంటూ ఓ వాగుతావు కదా మరి. సరైన టైంలో వచ్చినప్పుడు మీ రంగు చూపిస్తారని నాకు తెలియదా? నేనే నయమే, మాకు డబ్బు ఉంది అన్న పొగరుతో మేమేం చేయాలనుకున్నా కూడా మొహం మీదే చేసేస్తాం. కానీ మీరు అలా కాదు. మమ్మల్ని మాటలతో నమ్మించి మా వెనక గోతులు తీస్తారు. ఎవరి దగ్గరైనా నీ నాటకాలు పడుగాని నా దగ్గర కాదు. నా దగ్గర నీ నోరు లెగిసిందనుకో దానిని పర్మనెంట్‌గా మూతపడేలా చేస్తాను అంటూ అంతకంతకు ఆమె గొంతు మీద పట్టు బిగిస్తూ కసిగా నడుముని గట్టిగా నలిపేస్తాడు విరాట్. అతడి మాటలు ఒక పక్క గొంతు, ఒక పక్క బాగా నొప్పి పెడుతుంటే నడుముతో అప్పటికప్పుడే ఆమె ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది. గొంతులోని నరాలు చిట్లిపోతే ఎంత బాధగా అనిపిస్తుందో దానికి డబల్ బాధను అనుభవిస్తూనే అప్పుడప్పుడు ఊపిరి అందక ప్రాణం పోతుందేమో అన్న భయంతో స్పృహ కోల్పోతున్న భూమి గొంతు మీద పట్టు లోచేసి అమాంతం తన పెదవులను కసిగా అందుకుని అతడి ఊపిరిని ఆమె ఊపిరిగా మారుస్తాడు. అది పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా చేసేసి, ఊపిరి అందించేది అతడే, తీసేసేది అతడే. అతడి ప్రవర్తన ఏంటో అర్థం కాక పిచ్చెక్కినట్టుగా అయిపోయి కాసేపు నరకం అంటే ఏంటో రుచి చూస్తుంది భూమి. నచ్చినంతసేపు పెదాలను పీల్చి పిప్పి చేసి, నడుమును నలిపే స్టేజ్ దాటించేసి, అది కందడం నుండి పచ్చగా బ్లడ్ క్లాట్ అయ్యేలా చేసి, యముడికి హాయి చెప్పించే వరకు భూమిని తీసుకువెళ్ళి అప్పుడు వదులుతాడు. అమాంతం ఆమెని 2 చేతులతో ఎత్తుకుని పర్సనల్ రూంలోకి తీసుకువెళ్ళి బెడ్ మీదకి విసిరేస్తాడు.
అంతటితో ఆపకుండా ఆమె ఎదురుగానే తన ఒంటి మీద ఉన్న కోట్ విప్పిపడేసి ఆమె మీదకు చేరిపోయి ఆమె తన మెడ మీద పంటికాట్లను ఇచ్చి మెడ మొత్తం కందిపోయేలా చేస్తాడు. ఈ ప్రాసెస్లో భూమి చున్ని ఎప్పుడు పక్కకు పోయిందో తన పక్కకు టాప్ పక్కకు జరిపించి నాభి వద్దకు చేరిపోయి తన నాభిని నాలుకతో ఎంగిలి చేసి దాని లోతు కొలుస్తూ దానిని ఎర్రగా చేస్తూ చేతులకు కూడా పని చెప్పడం మొదలు పెడతాడు. అప్పటి వరకు భూమి తట్టుకున్న విరాట్ చేష్టలకు ఇక తట్టుకోలేక తనలో ఉన్న ఫోబియాని నెమ్మదిగా నిద్రలేస్తుంది. అతని నుండి తప్పించుకోవడానికి కాళ్లతో గింజుకుంటూ ప్రయత్నాలు చేస్తున్న భూమి ఇక అతడికి పూర్తిగా లొంగిపోతుంది అన్న టైంకి తనలో ఉన్న ఫోబియా పూర్తిగా బయటకు వచ్చేసి స్పృహ తప్పేలా చేసి తనని కాపాడుకుంటుంది. అప్పటి వరకు తనని ప్రతిఘటించిన భూమి నుండి కదలిక లాగిపోవడంతో తను చేస్తున్న పని ఆపి భూమి మొహంలోకి చూస్తాడు. పూర్తిగా కందిపోయిన మొహంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోయి బుగ్గల నిండా కన్నీటి చారికలతో చాలా అస్తవ్యస్తంగా ఉన్న భూమిని చూసి స్పృహ తప్పిన తన మొహం చూస్తే బుగ్గ మీద ట్యాప్ చేసి అప్పుడు ఆమె నుండి వేరుపడి సాటిస్ఫైడ్ స్మైల్ ఇస్తాడు అతడు. మేడం, అసలు ఏంటి మేడం మీరు జాయిన్ అయిన డేనే ఆఫీస్కి వచ్చారు, ఆ తర్వాత అస్సలు కనిపించలేదు. ఇలా అయితే ఎలా మేడం? మీరు డైలీ ఆఫీస్కి వస్తేనే కదా విరాట్ సార్ దగ్గరగా ఉండగలరు అని చిలక పలుకులు పలుకుతుంది సుష్మా. హే సుష్మా, అసలు ఏంటి నువ్వు నా మీదే వాయిస్ రేస్ చేస్తున్నావు? అసలు నేను నీకు ఇచ్చిన పని ఏంటి అని సీరియస్గా అడుగుతుంది టీనా. వీటికి ఏం తక్కువ లేదులే అని విసుక్కుని, అది విరాట్ సార్ ఇంకా భూమి గురించి తెలుసుకోమని పని అప్పగించారు కదా మేడం. ఇంకా విరాట్ సార్ భూమి ఇద్దరూ క్లోజ్గా మూవ్ అయితే మీకు చెప్పమని చెప్పారు కదా మేడం అంటుంది వినయంగా. కదా, ఆ పని మాత్రమే చేయి. అయినా నేను ఆఫీస్కి వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని పొగరుగా అడుగుతుంది టీనా. అలా అంటారేంటి మేడం? మీరు ఆ డైలీ ఆఫీస్కి వస్తేనే కదా సార్ దగ్గర ఉండగలరు, ఇంకా మీరిద్దరూ క్లోజ్ అవ్వగలరు అని పలుకులు పలుకుతుంది సుష్మా. షటప్. ఎప్పుడు ఆఫీస్కి రావాలో ఎప్పుడు ఆఫీస్ నుండి బయటకు వెళ్ళాలో నాకు తెలుసు. అయినా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు అని విసుక్కుంటుంది. అది మేడం, ఈరోజు ఉదయాన్నే ఆఫీస్కి రాగానే భూమి విరాట్ సార్ క్యాబిన్కి కోపంగా వెళ్ళింది మేడం అని చెబుతుంది. దానికి ఎందుకంత ఇది అయిపోతున్నావు? విరాట్ ఏమైనా గేమ్ డిజైన్ కోసం మాట్లాడడానికి పిలిచాడేమో, అందుకోసం వెళ్ళి ఉంటుంది అని అంటుంది. లేదు మేడం, దానికోసమేం కాదనుకుంటా. వెంకట్ వచ్చి పిలవగానే ఈ మేడం చాలా అంటే చాలా కోపంగా వెళ్ళింది అంటుంది. అవునా, అయితే నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇంకా భూమి బయటకు వచ్చిన తర్వాత దాని అవతారం, దాని మొహంలోని ఫీలింగ్స్ అన్నీ గమనించి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగిందో లేదో కనిపెట్టు. ఇంకా భూమి ఎంతసేపటి వరకు క్యాబిన్లో ఉందో, ఎంత టైంకి బయటికి వచ్చిందో కూడా నోటీస్ చేసి నాకు చెప్పు, అర్థమవుతుందా అని అంటుంది. సరే మేడం, తప్పకుండా చెబుతాను. కానీ నాకు కొంచెం మనీ సెండ్ చేస్తారా అని నైస్గా అడుగుతుంది సుష్మా. ఛ, ఇది డబ్బుల కోసమే ఫోన్ చేసినట్టుంది, లేకపోతే ఇది ఇప్పుడెందుకు ఫోన్ చేయాలి అని విసుక్కుంటూనే 30K సెండ్ చేశాను, ఇంకొక 20K ఈవినింగ్ సెండ్ చేస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పిన పని మర్చిపోకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన బాయ్ ఫ్రెండ్ ఇస్తున్న ప్రెజర్ తట్టుకోలేక మత్తుగా మూలుగుతుంది. వాట్ బేబీ, ఏమైంది అని టీనా ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ ఇవ్వదు కాబట్టి అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని టీనాని ఆశాంతం అల్లుకుంటూ మత్తుగా అడుగుతాడు దట్ బాయ్ ఫ్రెండ్. ఏం లేదు బేబీ, జస్ట్ నార్మల్ థింగ్స్ అని విరాట్ దెబ్బ నుండి 3 నెలల తర్వాత కోలుకొని ఫస్ట్ టైం తన ఇంటిమసీని గాఢంగా అనుభవిస్తూ అతను ఇస్తున్న ప్రెజర్ తట్టుకోలేక తన అరుపులను ఆ గది గోడలలో బంధించేస్తుంది టీనా. విరాట్ నుండి వేరుపడడానికైనా, తనని వదలమని చెప్పడానికైనా కూడా తన నోటి నుండి మాట రాకుండా గొంతు సహకరించకపోవడంతో చేతులతో కాళ్లతో విరాట్ నుండి విడిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ చివరికి విరాట్కి లొంగిపోతుంది అనగా తన ఫోబియా తనని స్పృహ తప్పేలా చేస్తుంది భూమికి. అప్పటి వరకు కాళ్ళు చేతులతో తనని దూరం పెట్టడానికి ట్రై చేస్తున్న భూమి కదలికలు ఆగిపోవడంతో చేస్తున్న పని ఆపి తన మొహంలో చూడగానే అసలు బ్రతుకుతుందా లేదా కూడా అర్థం కాని పొజిషన్లోకి వెళ్ళిపోయిన భూమిని చూసి అప్పుడు సాటిస్ఫాక్షన్గా స్మైల్ ఇస్తాడు అతడు. వెంటనే భూమి నుండి పక్కకు దొర్లి తనని ఒకసారి సాటిస్ఫాక్షన్గా చూసి తనంతట తానే స్పృహలోకి రావాలి అన్నట్టుగా కనీసం మొహం మీద వాటర్ కూడా స్ప్రింకిల్ చేయకుండా తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోతాడు విరాట్.
లేట్ నైట్ వచ్చిన భర్తను నిద్ర లేపడం ఇష్టం లేక తన డైలీ రొటీన్‌లో పడిపోతారు సునీత గారు. రోజూ ఏదో దిగులుగా ఉంటున్న ఆవిడకు రాత్రి ఫోన్ కాల్‌తో కొండంత ధైర్యం వచ్చేయడంతో హుషారుగా తన డైలీ రొటీన్‌ని ప్రారంభించి, ఎప్పుడూ దిగులుగా దేవుడిని ఏదో ఒక వరం కోరుకుంటూ పూజ చేసే ఆవిడ, ఈరోజు నేను అనుకున్న పని సక్రమంగా అవ్వాలి తండ్రి అని రోజు కన్నా నిష్టగా శివయ్యకు పూజ చేసుకుని, హారతి ఇచ్చి తన కళ్ళకు అద్దుకుని, మెడలో తాళి ఇంకా సూత్రాలకి కూడా కుంకుమ అద్దుకుని కిచెన్‌లోకి వెళ్తారు. తనకి, తన భర్తకి కాఫీ స్ట్రాంగ్‌గా కలుపుకుని, ఇంకా నిద్రలేవని భర్త కోసం కాఫీ ట్రేతో రూమ్‌లోకి వెళ్ళి, ఆదమరచి నిద్రపోతున్న భర్తని భుజం పట్టి నిద్రలేపు "అబ్బా! సునీత, ఏమైంది? నన్ను కాసేపు పడుకోని" అని ఆయన అటు సైడ్ నుండి ఇంకొక సైడ్ తిరుగుతారు. "ఏంటండీ ఇంత మొద్దు నిద్ర? ఆల్రెడీ టైం 8 అయిపోతుంది తెలుసా? ఈరోజైనా కొడుకు కూడా తొందరగా వెళ్ళిపోయాడు ఆఫీస్‌కి. మీరే లేట్" అని చిరుకోపంగా అంటారు. "అయితే ఏంటి? ఇప్పుడు నీ కొడుకు వెళ్ళిపోయాడని నేను కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలా? అంత ఓపిక నాకు లేదమ్మా. అసలే లేట్ నైట్ వచ్చానేమో, నాకు నిద్ర కూడా చాలలేదు. కాసేపు పడుకోనేసిని" అని బతిమాలుతారు. అవునా! సరే అయితే మీరు పడుకోండి. మీకోసం కలిపిన స్ట్రాంగ్ కాఫీతో పాటు నా కోసం తెచ్చుకున్న కాఫీ 2 కూడా నేను తాగేస్తానులే అని అంటూ కాఫీతో ఎదురుగా ఉన్న సోఫాలో సెటిల్ అవుతారు సునీత గారు. ఆ మాటకి చిరుకోపంగా లేచి కూర్చుని, "కాఫీ నా వీక్‌నెస్ అనే కదా దాని మీద కొడుతున్నావు" అని అడుగుతారు. "ఇది మరి బావుందండి. కాఫీ తెచ్చాను. మీరు పడుకుంటాను అన్నారు. అందుకే వేస్ట్ చేయడం ఎందుకని నేను తాగేస్తున్నాను" అన్నాను. "ఇందులో నేనేం చేశాను" అని మూతి తిప్పుతారు ఆవిడ. "నువ్వేం చేశావో నీకు తెలుసు, నాకు తెలుసులే గానీ, నా కాఫీ నాకు తెచ్చేయి దాదా" అని అడుగుతారు. "అదేం కుదరదు. మీరు కాఫీ వద్దన్నారు కదా! ఇక నేను ఇవ్వను" అని ఆవిడ కూడా పెంకిగా చెప్పి కాఫీ తాగుతూ కళ్ళు మూసుకుని మరీ ఆస్వాదిస్తారు ఆ పరిమళాన్ని. "సునీ, ఈ మధ్య నీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది తెలుసా" అని ఎలా అయితేనో సక్సెస్‌ఫుల్‌గా తనతో బెడ్ తెగిపించిన ఆవిడ పంతానికి చిరుకోపంగా అంటూ, తన కోసమే అట్టే పెట్టిన కాఫీ తీసుకుని ఒక సిప్ వేసి ప్రశాంతంగా మారిపోతారు. ఆవిడకు తెలియదా తన భర్తకి తన చేతి కాఫీ అంటే ఎంత ఇష్టమో? అందుకనే అక్కడే కొట్టి సక్సెస్‌ఫుల్‌గా తన పంతాన్ని నెగ్గించుకుంటారు. "అవును సునీ, ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? రోజూ నీ కొడుకు గురించి ఆలోచిస్తూ నేను ఆఫీస్‌కి వెళ్ళే వరకు కూడా పూజ గదిని వదిలిపెట్టవు. ఈరోజేంటి నన్ను నిద్రలేపి మరీ కాఫీ ఇస్తున్నావు" అని కనుబొమ్మలు ఎగరేస్తారు. వామ్మో! ఈయనకు ఈ వయసులో కూడా ఇన్ని తెలివితేటలు ఎలా వస్తున్నాయో ఏంటో అని మనసులో అనుకుంటూ, "ఏమైందండి? రాత్రి తొందరగా పడుకున్నాను. తొందరగా మెలుకువ వచ్చేసింది. పూజ అయిపోయింది. మీకోసం కాఫీ తెచ్చాను. ఇందులో అనుమానించడానికి ఏమైంది? ఇది కూడా తప్పేనా?" అని అలకపాన్పు ఎక్కేస్తారు. "ఏం లేదులే. డైలీ నువ్వు ఇలా కాఫీ తీసుకువచ్చి నిద్రలేపి ఎన్నో రోజులయిపోయింది కదా! అందుకనే ఆ రోజులు గుర్తొచ్చాయి. డైలీ ఇలా ఇవ్వచ్చు కదా సునీ" అంటూనే తాగేసిన కప్పు టేబుల్ మీద పెట్టేసి, సునీత గారి బుగ్గన ముద్దు పెట్టి, నవ్వుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతారు ఆయన. సిగ్గుతో బుగ్గలు గులాబీ రంగులోకి తెచ్చేసుకుంటారు సునీత గారు. చిన్న స్టోర్ రూమ్ లాంటి గదిలో అమ్మాయి ఆదమరచి నిద్రపోతుంది. తెల్లని తెలుపు, బాగా పెద్దదైన తలకట్టు, విశాలమైన నుదురు మీద చిన్న ఎర్రని బొట్టు, అందంగా చెక్కినట్టుగా ఉన్న కనుబొమ్మలు, పెద్ద పెద్ద కళ్ళు, నిద్రలో కూడా అవి కలవరపడుతున్నాయి అని తెలిసినట్టుగా అటు ఇటు కదలాడిపోతూ ఆమె ప్రశాంతంగా నిద్రపోలేదు అని చెప్పకనే చెప్పేస్తున్నాయి. ఇంకా ఆమె అప్పుడే వయసుకి వచ్చింది అని తెలిసేటట్టుగా ఉండి, తను వేసుకున్న పరికిణీ జాకెట్‌లో నుండి కనిపిస్తున్న లేలేత పరువాలు, ఇంకా పరికిణీ చెదిరి నున్నగా మోకాలి నుంచి మడమల వరకు తెల్లగా మెరుస్తున్న కాలిపిక్కలు, ఇంకా జాకెట్ చెదిరి తన లేత నడుము నిమ్మరంగు పండులా మెరిసిపోతూ, తను ఏళ్ల పిల్లలా కాకుండా అప్పుడే యవ్వనంలోకి అడుగుపెడుతున్న 18 ఏళ్ల యువతిలా కనిపిస్తుంది. ఆమె నిద్రపోతున్నా కూడా మత్తుగా పడుకోలేదు అని కదులుతున్న తన కనురెప్పలు, కనుగుడ్లు చెబుతున్నా, ఇంకా తను దేనికో భయపడుతుంది అని అదురుతున్న తన శరీరమే చెబుతుంది. దేనికో భయపడుతూ నిద్దట్లో ఉలిక్కిపడుతున్న తన కనురెప్పలు తెరవడానికి సహకరించక, అలానే పూర్తి నిద్రలో కూడా ఉండనివ్వకుండా చాలా కష్టపెట్టేస్తుంటాయి తనకున్న భయాలు.
అప్పుడే అక్కడికి 35 ఏళ్ల పశువు వికృతంగా ఉన్న శరీరంతో చూస్తే రాత్రి కలలోకి వస్తారు అన్నట్టుగా ఉండి, ఇక చిన్నపిల్లలు అయితే చూడగానే గుక్కపెట్టి ఏడుస్తూ తల్లి ఒడిలోకి పారిపోయేలా ఉన్న భయంకరమైన రూపంతో పడుకున్న పిల్లని చూస్తూ ఆ గదిలోకి అడుగుపెడుతుంది. అతడు ఆమెను చూడాల్సిన విధంగా కాకుండా వక్రంగా చూస్తూ ఆమె ఉన్న గదిలోకి వస్తాడు. వాహ్! ఏమి అందంగా ఉన్నావే నువ్వు. ఏళ్ల వయసులో ఉన్నావంటే అస్సలు ఎవ్వరూ నమ్మరు తెలుసా? ఆ నడుము చూడు, ఇంకా వాటంగా ఉన్న ఆ కాలి పిక్కలు చూడు. అప్పుడే నిన్ను ఆశాంతం జుర్రుకుని తినేయాలని ఉందే అని అంటూ అని నెమ్మదిగా పడుకున్న ఆమె దగ్గరగా అడుగులు వేస్తూ తన కాళ్ళ దగ్గర కూర్చుని ఎర్రగా వెలుగుతున్న బెడ్లైట్ వెలుగులో తెల్లగా నిగనిగా మెరిసిపోతున్న ఆమె కాలి పిక్కలను నెమ్మదిగా నిమురుతాడు అతడు. ఆ చిన్ని స్పర్శకే కదిలిన ఆమె కళ్ళమీద ఏదో పాకింది అనుకుని కళ్ళు తెరవాలని ఉన్నా ఉదయం నుండి చేసిన పనికి ఒళ్ళు అలసిపోయి తన అధీనంలో లేనట్టుగా ఉండడంతో చాలా కష్టంగా దుప్పటిని తీసుకుని ఒంటికి కప్పుకుని తనని తాను కాపాడుకోవాలి అనుకుంటుంది. కానీ అతడు అంతటితో ఊరుకోకుండా చేతితో నున్నగా ఉన్న మోకాళ్ళ వరకు తీసుకువెళ్ళి మోకాళ్ళ నుండి నిమురుతూ ఆమె మొహంలోకి చూస్తాడు. అదిరిపాటుగా ఉన్న మొహంలో కోళ్ళ కళ్ళు, ఇంకొంచెం అందం తెచ్చేలా ఉన్న ముక్కు తీరు వీటన్నిటినీ చూసి అతడికి కళ్ళు చెదిరి నెమ్మదిగా తన చేతిని మోకాలు దగ్గర్నుంచి పరికిణీ మీదే నడుము దగ్గర వేసి గట్టిగా నలిపేస్తాడు. ఆమె నొప్పి తట్టుకోలేక ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచేటప్పటికి తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న వ్యక్తిని చూడగానే కెవ్వున అరుస్తుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఆ పొజిషన్‌లోకి ఎందుకు వచ్చింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.